నువ్వు చావకు మునిపే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆ దీవెనను స్వాధీనపరుచుకుందుగా. సాతానుడు చాలా భయంకరుడు. వాడు మాటలు వినేది అయిపోయిందని జీవితంలో నీ అన్ని అరిగిపోతున్నాయి, మోకాళ్ళు అరిగిపోతున్నాయి, చేతులు అరిగిపోతున్నాయి, గుండె బలహీనం అయిపోయింది, ఊపిరితిత్తులు బలహీనం అయిపోయింది, కనుచూపు తగ్గిపోయింది, నీ యొక్క వెన్నుపూస అరిగిపోయింది, కిడ్నీలు పాడైపోయినాయి, నీ సెట్టింగ్ మారిపోయింది అంటాడు. నీ జీవితంలో చాలాసార్లు మాట్లాడు, నా జీవితంలో కూడా కొన్ని సందర్భాలు మాట్లాడుతున్నవాడు. కానీ వాటన్నింటినీ పాదాల కింద వేసి తొక్కి, దేవుడు దర్శనం ఉందరా, దేవుడు కల ఉందరా, ఆయన నాతో మాట్లాడాడు, నా బిడ్డలు అవుతాడు, నా కుమార్తె ఇలా అవుతుందని చెప్పాడు, నా సంఘం ఇలా ఉంటుందని చెప్పాడు. ఆయన నాకు ఇలాంటి వ్యక్తులు నా చేతికి అప్పగిస్తున్నాడు. నేను కొన్ని కార్యాలు చూడవలసిన వారిని ఉన్నాను, కొన్ని ప్రాంతాలు తిరగవలసిన వాడు ఉన్నారు, దేవుని కోసం ప్రజ్వలించి వాడు ఉండవలసిన, నేను వెళ్ళవలసిన ప్రాంతాలు ఉన్నాయి, నేను అడుగు పట్టవలసిన ప్రయాణాలు ఇంకా ఉన్నాయి, నాతో రక్షించబడిన వారు చాలా మంది ఉన్నారు. సాతానా, నువ్వు అబద్ధకుడివి. నా దేవుడు నేను బ్రతికి ఉండగానే నా దర్శనం నా చేతిలో పెట్టబోతూ ఉన్నాడు. ఐ ఫీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నన్ను కృంగదీసి పాతాళలోకానికి దుఃఖముతో పంపాలనుకున్నావు, ఏడుపుతో పంపాలనుకున్నావు, కానీ ఈరోజు దేవుడు నా పక్షంగా ఉండి నా కుమారుని కాపాడాడు. ఆయన నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి.